హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పార్ట్ 1కి కంటిన్యూషన్ అన్నమాట. సో అలాగా వెజిటేబుల్స్ కట్ చేసే లోపు రైస్ కడిగి పెట్టేసినట్లయితే రైస్ కూడా కుక్ అయిపోతుంది అని అయితే రైస్ కడిగేస్తున్నాను. అయితే ఎవ్రీడే మనకి ఇలా హడావుడిగా వర్క్స్ ఉండదు. నేను ఈరోజు ఏదో అనుకోకుండా ఈ వ్లాగ్ షూటింగ్, బట్టలు ఉతకడం అన్నీ ఒకే రోజు పెట్టుకున్నా కాబట్టి ఇంత హడావుడిగా ఉంది. అలాగే నేను డైలీ రోటీస్ చేసుకుంటాను మ్యాక్సిమం. ఈరోజు క్యాబేజ్ కర్రీ మీద రోటీ అంతగా బాగోదు అని చెప్పేసి రైసే వండేస్తున్నాను. రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంక ఇది ఉడికేలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని వండేసుకుందాం. ఇప్పుడు నా బ్రెయిన్కి అసలు ఏం చేయాలి, ఏ వర్క్ నెక్స్ట్ చేయాలి అని కూడా తెలియట్లేదు, అంత టెన్షన్గా ఉంది. అయితే సడన్గా ఇందాక కొరియండర్ లీవ్స్ మిరాకిల్ జరిగినట్టు ఇప్పుడు పూరి అదేవిధంగా పప్పు కూడా మిరాకిల్ లాగానే మన రూమ్కి వచ్చేసాయి. అంటే నా పక్కన ఎస్పీఎం సార్ ఉంటారు, సబ్ పోస్ట్ మాస్టరు. అయితే ఆ సార్ ఇవి పంపించారు. ఇంకా ఈ రోజుకి నాకున్న లేట్కి అలాగే సార్ ఇవి పంపించిన దానికి సెట్ అయిపోయింది. కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇంక నేను ఎలా వండాలి, ఎలా తినాలి, ఎప్పుడు వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అని టెన్షన్గా ఉన్నా. అయితే సార్ ఇవి పంపించేశారు. ఈ రోజుకైతే జస్ట్ ఆ రైస్ వండేసి ఈ పూరియను పప్పు తినేసి వెళ్ళిపోతాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చాక క్యాబేజ్ కర్రీ అనేది వండేద్దాం. సో ఇప్పుడైతే ఈ 3 ఉన్నాయి, సరిపోదు మనకి ఆఫ్టర్నూన్ వరకు. ఆఫ్టర్నూన్ అంటే కరెక్ట్గా 12 కాదు, 2-2:30 అయిపోద్ది రిటర్న్ వచ్చేసరికి. ఆ లోపు సరిపోదు. సరిపోయినా సరే ఇంకా టైం లేదు, అటెండెన్స్ లేట్గా ఇస్తే మళ్ళీ లేట్గా రావాలి కాబట్టి ప్రజెంట్కి ఇవి అడ్జస్ట్ అయ్యి ఇవి తినేసి వెళ్ళిపోదాం. ఆ తర్వాత వచ్చి ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకుందాం. దీంట్లో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఏదైనా సరే ముందు ప్రీ ప్లాన్డ్గా ఉండాలి, లేదంటే మనకు చాలా కష్టమైపోద్ది అనమాట. ప్రతిదీ ప్లాన్గా మనం చేసుకుంటేనే. ఇంక రైస్ అనేది నేను ఆఫ్టర్నూన్ తినేస్తాను. అయితే ఈ టేస్ట్ సార్ చేసింది పాలక్ పూరి అంట. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. పప్పు అంతా ఉడకలేదు, కానీ పర్లేదు, వచ్చిందే చాలు, అంటే దొరికిందే ప్రాప్తం అనుకొని తినేయాలన్నమాట. ఇదైతే బాగుంది. కాబట్టి నేను ఒకటే మీకు చెప్పదలుచుకుంటున్నాను. మీకు అనుకోవచ్చు, ఇంత హడావుడిగా చేస్తూ ఈ చిన్న జాబ్కి వెళ్ళడం అవసరమా అని. కానీ మనకైతే చిన్న జాబ్గానే మీకు అనిపించవచ్చు, కానీ ఒకసారి మీరు ఆలోచించండి. జస్ట్ మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్ అనేది రావడం కష్టం. అది కూడా శాలరీ అంటే జస్ట్ మనకి శాలరీ కూడా వస్తుంది, మనకు టైం కూడా 4 to 5 అవర్సే వర్కింగ్ టైం ఉంటుంది. మనం ఫర్దర్ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యి చదువుకోవచ్చు. ఫైనాన్షియల్గా కూడా మనకి సొసైటీలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అలాగే మన ఫ్యామిలీకి కూడా మనం కొంచెం సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి ఏ జాబ్ లేకుండా ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒక దాంట్లోకి జాయిన్ అయిపోయి అప్గ్రేడ్ అవుతూ ఉండడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. అట్ ద సేమ్ ఇదైతే మొత్తం మీ పర్సనల్ చాయిస్. నేను మీకు జస్ట్ సలహా ఇస్తున్నాను, వాట్ ఈజ్ వాట్ అనేది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. నేను తినడం కూడా అయిపోయింది, అలాగే రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ కుక్ అయిన రైస్ని జస్ట్ ఇలా వదిలేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం తిని ఆ కర్రీ వండే అంత టైం కూడా లేదు. ఇప్పుడు టైం కరెక్ట్గా 9 to 9:30 లోపల మిడిల్లో ఉంది. సో ఇంక రెడీ అయ్యి వెళ్ళిపోవడమే మనకు చాలా ఇంపార్టెంట్. ముందు అది చేయాలి కాబట్టి ఇది తర్వాత తినేయచ్చు. ఆఫ్టర్నూన్ వచ్చేసి అక్కడ నేను పక్కన పెట్టిన ఆ వెజిటేబుల్స్ అలాగే ఈ రైస్ని నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి మళ్ళీ వండి, లేదంటే ఇంకా వేరే ఏదైనా సరే ప్లాన్ చేసుకొని కుక్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ తినేద్దాం. ప్రజెంట్ అయితే ఇంక రిమైనింగ్ వర్క్స్ అనేవి చేసుకుని ఆఫీస్కి స్టార్ట్ అయిపోదాం. ఎందుకంటే ఇప్పుడు నేను సింగిల్గా వెళ్ళట్లేదు, నా పక్కన బ్రాంచ్ ఆఫీసులో వేరే బ్రదర్ కూడా వస్తారు, తనతో పాటు కలిసి వెళ్ళాలి. ఇప్పుడు నా వీడియో కోసమని నేను లేట్ చేసేసినట్లయితే నా అటెండెన్స్తో పాటు తన అటెండెన్స్ కూడా లాగిన్ టైం లేట్ అయిపోతుంది. సో మన వల్ల వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎక్కడున్న వర్క్స్ అక్కడే పెండింగ్ పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళే ముందు ఆఫీస్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆఫీస్కి కానీ, డివైస్ కానీ, అలాగే థంబ్ వేసే మెషిన్ కానీ, దాంతోపాటు స్టాంపు, అలాగే మనం ఇవ్వాల్సిన లెటర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అయితే లెటర్స్తో పాటు ఈరోజు నాకు ఒక వీపీ వచ్చింది. అది కస్టమరు వద్దనేసి రిజెక్ట్ చేసేసారు, వద్దన్నారు. సో దాన్ని ఈరోజు రిటర్న్ చేసేయాలి. సో అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదంటే 3 డేస్లో రిటర్న్ చేయకపోతే ఆ కట్టాల్సిన అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆఫీస్కి వెళ్ళే ముందు మన పర్సనల్ థింగ్స్తో పాటు ఆఫీస్ రిలేటెడ్వి కూడా చూసుకొని మనం వెళ్ళడం మంచిది. బికాస్ దగ్గర అయితే మళ్ళీ రిటర్న్ రావచ్చు, దూరం ఉన్నట్లయితే మళ్ళీ అప్పటికప్పుడు రాలేం. కాబట్టి
ఒకసారి మనం తీసుకెళ్ళి మన పర్సనల్ థింగ్స్తో పాటు ఆఫీస్ వస్తువులు కూడా చెక్ చేసుకుని వెళ్ళడం చాలా బెటర్. అసలే లేట్ అయిందని నేను హడావుడికి వెళ్తుంటే ఈ గేట్ కూడా ఇంకా లేట్ చేస్తుంది. అంటే ఒకవైపు ఓపెన్ చేస్తే ఇంకో సైడ్ ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు అలా అయిపోతాయి. సో మనం ప్రతిదీ ప్లాన్గానే ఉండాలి. ఈరోజు వీడియో తీయాలా, లేదంటే ఈరోజు ఈ వర్క్ చేయాలా అని మనమైతే ముందుగానే ప్రతిదీ ప్రీ ప్లాన్ చేసుకొని అవి ఇంప్లిమెంట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా ఉంటాము. కాబట్టి నేను ఉండే ఇల్లు అయితే ఇదే అన్నమాట. అంటే నేను రెంట్కుంటాను. ఎంపీలో మనకి ఓన్ హౌసెస్ లేవు కాబట్టి రెంట్లోనే ఉండాలి. ఇక్కడ కింద పోర్షన్లో నేనుంటాను. ఆ పక్క రూమ్ ఎస్పీఎం సార్ ఉంటారు. పైనేమో హౌస్ ఓనర్. అయితే ఇక్కడ ఎంపీలో తెలుగు వాళ్ళు మా ఆఫీస్లో నేను కాకుండా ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళది కూడా ఇండిపెండెంట్ హౌసే, వాళ్ళు సపరేట్గా ఉంటారు. నా రూమ్ నుంచి సబ్ ఆఫీస్కి అయితే ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే దగ్గరే, బై వాక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను సబ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డైలీ అకౌంటు అలాగే రిటర్న్ చేయాల్సిన ఈ పార్సిల్ని అక్కడ సబ్మిట్ చేసి అక్కడ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే నేను సబ్ ఆఫీస్లో కూడా వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అప్పటికే టైము 10 అయిపోయింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళేసరికి బ్రాంచ్ ఆఫీస్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను డైలీ అకౌంట్ అలాగే రిటర్న్ చేయాల్సిన పార్సిల్ కూడా సబ్మిట్ చేయకుండా ఎస్ఓ నుంచి నేను అలాగే మా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ ఈ మాస్క్ ఎందుకు వేసుకున్నానంటే ఎంపీలో చలి చాలా విపరీతంగా ఉంటుంది. ఇలాంటి మాస్కులు ఇవి మనం వేయకపోతే అసలు తట్టుకోవడం చాలా కష్టం. మన బ్రాంచ్ ఆఫీస్ అయితే సబ్ ఆఫీస్ నుంచి ఒక 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నేను అలాగే మా ఫ్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. సో మా బ్రెయిన్లో ఇప్పుడు ఉన్నదల్లా అటెండెన్స్ లాగిన్ అవ్వాలని, బికాజ్ రావడానికి కూడా లేట్ అవుతుంది. ఈరోజు పెట్రోల్ డ్యూటీ మనదే. పెట్రోల్ బంక్ రీచ్ అయిపోయాము. మనకైతే ఓన్ స్టేట్లో మనం ఉన్నట్లయితే మనకి ఇన్ని వర్క్స్ ఉండవు. బికాజ్ మన ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి మనకి మన పేరెంట్స్ మన వర్క్స్ చేసి పెడతారు. అంటే ఇంటి దగ్గర ఉన్నట్లయితే మనకి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటారు. మనం అదర్ స్టేట్లో ఉంటాం కాబట్టి మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి వర్క్ మనమే చేసుకోవాలి. కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ మాత్రం కూడా చేయకుండా మనకు కెరీర్లో గ్రోత్ ఉండాలంటే కష్టం. కాబట్టి ఇవి కామన్గా ఉంటాయి. మీరు సైడ్న చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా గోధుమ, వరి వేస్తారు. ఇంకా వచ్చి రాగానే నేనైతే వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే టైం లేట్ అయిపోతుందని కుదరలేదు. సో ఇదైతే అటెండెన్స్ పిక్ అన్నమాట. నేను ఎగ్జాక్ట్గా 10:37కి అటెండెన్స్ అనేది ఓపెన్ చేశాను. అంటే ఆధార్ అటెండెన్స్ లాగిన్ అయింది. సో మనం ఈ 10:37 నుంచి కనీసం 3 అవర్స్ లాగిన్లోనే ఉండాలి. ఆ తర్వాతే మన అటెండెన్స్ ఎండ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ఆఫీస్లో చేసే వర్క్ అంతా మ్యాక్సిమం పిక్స్ రూపంలోనే ప్రొవైడ్ చేస్తాను, బికాజ్ వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. సో అటెండెన్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఈరోజు వచ్చిన లెటర్స్ అనేవి బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెన్ అనేది చేసుకున్నాను. దాంతోపాటు కోర్టు నుంచి కొన్ని లెటర్స్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమందికి అయితే నోటీసులు రావడం జరిగింది. అవైతే డెలివరీ చేసేసాను. మార్నింగ్ సబ్ ఆఫీస్లో డైలీ అకౌంట్ అనేది నేను సబ్మిట్ చేయలేదు. సో అది కూడా బ్రాంచ్ ఆఫీస్లోనే రాసుకుంటున్నాను. రిటర్న్ వెళ్ళినప్పుడు అది డిపాజిట్ చేసేద్దాం. దాంతోపాటుగా మనకి ఐపీబీపీ అకౌంట్ ఓపెనింగ్స్ ఒక 2-3 వచ్చాయి. ఆ అకౌంట్ ఓపెనింగ్స్ కూడా చేసేసాను. ఇప్పుడైతే టైము కరెక్ట్గా 2 అవుతుంది. అంటే మార్నింగ్ 10:30 నుంచి 2 వరకు ఆఫీస్లో వర్క్ చేయడం జరిగింది. సో ఇదన్నమాట దీంట్లో ఉన్న బెనిఫిట్స్. మనకు వర్క్ అనేది 4 అవర్స్ నుంచి 5 అవర్స్ వరకు ఈ బిట్వీన్ గ్యాప్లోనే ఉంటుంది. దీనికి మించి ఎక్కువ వర్క్ టైమింగ్స్ మనకు ఉండదు జీడిఎస్కి. కాబట్టి ఈ టైంని మనం వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. బీఓ నుంచి ఎస్ఓకి వెళ్ళాక తర్వాత ఏం చేశాను అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను.